హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ కొండపై నుండి కింద పడి చెట్ల మధ్యలో అలానే ఫ్రీజ్ అయి వేలాడుతూ నింటుంది కదా. ఆ తరువాత హీరోయిన్ని కాపాడి పిలుచుకుని వెళ్తాడు. కానీ హీరోయిన్ చాలాసేపు ఆ మంచులో ఉండటం వల్ల తన బాడీ చాలానే చల్లగా అయిపోయింటుంది. హీరోయిన్ని ఇలాంటి ఒక సిచ్యువేషన్లో చూసి హీరో తట్టుకోలేకపోతాడు. హీరోయిన్ని హక్ చేసుకొని చంగ్యూన్ నీకేం కాదు, కళ్ళు తెరిచి చూడు అని అంతలా ఏడుస్తుంటాడు. అప్పుడు అక్కడికి ఒక అవ్వ వస్తారు. ఆ అవ్వ ఇప్పుడు హీరోయిన్ పల్స్ ని పట్టి చూసి ఈ అమ్మాయి చాలాసేపు మంచులోనే ఉండటం వల్ల తన ఒళ్ళంతా చాలానే చల్లగా ఉంది, దానివల్ల పల్స్ చాలానే వీక్ గా ఉంది అని చెప్తారు. హీరో కూడా మీకు ట్రీట్మెంట్ చేయడం తెలుసా, దయచేసి తినని కాపాడండి అని అడుగుతాడు. కానీ ఆ అవ్వ నాకు కళ్ళు కనిపించదు బాబు, నా కొడుకు కోడలు ఇంట్లో లేరు, వాళ్ళు సిటీకి వెళ్ళారు, నా కోడలు నింటే హెల్ప్ చేసింటుంది, మీతో పాటు ఎవరైనా అమ్మాయిలు వచ్చారా అని అడుగుతారు. అప్పుడు హీరో నేను తన హస్బెండ్ ని ఏమున్నా నా దగ్గర చెప్పండి నేను చేస్తాను అని చెప్పగా ఆ అవ్వ కూడా ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్తారు. నీ వైఫ్ బాడీలోకి భయంకరమైన చలి వెళ్ళడం వల్ల తన పల్స్ పడిపోయింది, వెంటనే ఆ చలిని బయటకు తీయాలి అని చెప్పి హీరోయిన్ డ్రెస్ ని తీసి కాయిన్ లాంటిది ఏదో ఇచ్చి దాంతో హీరోయిన్ వీపు మీద స్క్రాప్ చేయమంటారు. ఇది స్క్రాప్ థెరపీ అంట. హీరోకి అయితే ఒకలానే ఉంటుంది ఎలా చేయడం అని, అయినా కూడా ఇంకా వేరే దారి లేదు అని వాడు ఇప్పుడు హీరోయిన్ డ్రెస్ ని రిమూవ్ చేసి ఆ కాయిన్ తో హీరోయిన్ వీపు మీద స్క్రాప్ చేస్తాడు. అలా చేస్తున్నప్పుడే హీరోయిన్ కొద్దిగా కాన్షియస్ లోకి వచ్చేస్తుంది. లైట్ గా కళ్ళు తెరిచి చూస్తుంది, కంప్లీట్ గా అంత మేల్కోదు, కానీ కాన్షియస్ లోకి వచ్చేస్తుంది. ఆ తరువాత హీరోయిన్ ని వేడి నీటితో ఒళ్ళంతా తుడుస్తుంటాడు. ఇంకా అలానే నైట్ కూడా అయిపోతుంది. హీరోయిన్ ఇంకా కూడా కళ్ళు తెరవలేదు, కానీ హీరోయిన్ ఒళ్ళంతా చాలానే చల్లగా పల్స్ పడిపోయేలా ఉంటుంది కదా. ఇప్పుడు అదంతా తగ్గి నార్మల్ అయింటుంది, కానీ ఇంకా మేల్కోలేదు. ఇప్పుడు చాలానే యాక్టివ్ గా ఉండే హీరోయిన్ ని ఇప్పుడు ఇలా చూస్తున్నప్పుడు హీరోకి చాలానే బాధగా ఉంటుంది. సో హీరోయిన్ చెయ్యిని పట్టుకొని నీకు హెల్త్ బాగా అయిన తరువాత, ఇంకా నా ప్రాబ్లమ్స్ అన్నింటినీ నేను సాల్వ్ చేసిన తరువాత నేను నిన్ని పెళ్లి చేసుకుంటాను అన్నట్లు చెప్తుంటాడు. ఆ టైం బయట ఉన్న హీరో మనుషులు ఇద్దరు హీరో గురించే మాట్లాడుతుంటారు. మార్కస్ ఆ అమ్మాయిని ఇంత కేరింగ్ గా చూసుకుంటున్నాడు, చాలా క్లోజ్ గా కూడా ఉన్నాడు, ఒకవేళ ఆ అమ్మాయిని మార్కస్ పెళ్లి చేసుకొని పిలుచుకొని వస్తాడా ఏంటి అన్నట్లు ఒకడు చెప్పగా ఇంకొకడు కూడా అవును ఇంత క్లోజ్ గా ఉన్న తరువాత ఎలా పెళ్లి చేసుకోకుండా ఉంటారు, అదంతా మార్కస్ పెళ్లి చేసుకుంటాడు అన్నట్లు ఇద్దరు మాట్లాడుతుంటారు. అప్పుడు అక్కడికి ఇంకొకడు వచ్చి నేను వెంటనే మార్కస్ ని చూడాలి, చాలానే ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్తుంటాడు. కరెక్ట్ గా హీరో కూడా వస్తాడు. వచ్చి ఏమైంది అని అడగ్గా వాడిప్పుడు హీరో వాళ్ళు ఆ దుండగల్ని చంపింటారు కదా, అందులో ఇంకొంతమంది ప్రాణాలతో నింటారు, వాళ్ళని పట్టుకొని ఎవరు ఇలా అంత చెయ్యమనింది అని అడిగినప్పుడు వాళ్ళు కూడా యువాన్ గురించి చెప్పింటారు. సో ఇప్పుడు ఆ విషయాన్ని హీరో దగ్గర చెప్తాడు. ఇలా యువానే దీనికంతా కారణం, ఇంకా ఆ రోజు నైటే ఆ యువాన్ చంగ్యూన్ ని వాడితో పాటు పిలుచుకొని వెళ్ళాలి అని చూసింటాడు కదా. అంతేకాకుండా చంగ్యూన్ దగ్గర తప్పుగా కూడా నడుచుకొని ఉంటాడు కదా, అదంతా కూడా ఇప్పుడు హీరో మనిషి హీరో దగ్గర చెప్తాడు. అదంతా విని హీరో టెన్షన్ అయిపోతాడు. ఒక ఇద్దరిని మాత్రం హీరోయిన్ కి కాపలాగా వదిలేసి హీరో మిగిలిన అందరినీ పిలుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలానే నెక్స్ట్ డే అవుతుంది. ఆ యువాన్ వాడి మనుషులతో అడవి ప్రాంతంలో వెళ్తుంటాడు. అప్పుడు వాడికి ఆపోజిట్ గా షిన్యా వస్తుంది. ఇప్పుడు షిన్యాని చూడగానే ఏంటి బేబీ నన్ను మిస్ అయ్యావా అన్నట్లు అడగ్గా షిన్యా వెళ్ళి వాడి చెంప మీదనే ఒక్కటిస్తుంది. ఏమంటే నిన్న జరిగిన గొడవలో షిన్యా అన్నని హీరోయిన్ చంపేసింది కదా, సో ఇప్పుడు షిన్యా నీ వల్లనే మా అన్న చనిపోయాడు అని వాణ్ణి కొడుతుంది. కానీ ఇప్పుడు వాడు తిరిగి షిన్యాని కొట్టాడు, అంతే షిన్యా అలానే కింద పడిపోతుంది. ఇప్పుడు షిన్యా దగ్గరకు వెళ్ళి ఆ మార్కస్ సిటీలో ఉన్న దోపిడి దొంగలందరినీ చంపమని ఆర్డర్ వేసిండాడు, అంతేకాకుండా వాడి 100 మంది సైన్యంతో ఈ ఊర్లోనే తిరుగుతున్నాడు. అలా ఉన్నప్పుడు నువ్వు ఇంకా ప్రాణాలతో ఉండడమే పెద్ద విషయం, ఇందులో మీ అన్న చనిపోయాడు అని వచ్చి నన్ను కొడుతున్నావు అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ జూహీ ముగ్గురు ఉన్న ఆ డ్రాయింగ్ ని తీసి చూపిస్తాడు. ఇందులో ఉన్న ఈ అమ్మాయి పేరు చంగ్యూన్, ఈ అమ్మాయి మీ అన్నని చంపింది, నువ్వు రివెంజ్ తీసుకోవాలి అంటే తన దగ్గరకు వెళ్ళు, నన్ని డిస్టర్బ్ చెయ్యకు అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి జూహీ డ్రాయింగ్ ని చూసి ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. ఈ యువాన్ జూహీ వచ్చి హీరోకి హీరోయిన్ కి పుట్టిన బిడ్డ అని అనుకుంటాడు. దానివల్ల ఇది వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డనే అంటాడు. ఆ మాట విని షిన్యా నవ్వుతూ ఆ పాపని పిలుచుకొని రండి అంటుంది. చూస్తే వాళ్ళు జూహీని పిలుచుకొని వస్తారు. ఈ షిన్యా హీరోయిన్ ఊరికి వెళ్ళినప్పుడు జూహీని పిలుచుకొని వచ్చేసినట్లుంది. ఇప్పుడు జూహీని చూసి యువాన్ కి అంత సంతోషంగా ఉంటుంది. హీరోయిన్ ని పెట్టి హీరో మీద రివెంజ్ తీసుకోవాలి అని అనుకొని ఉంటాడు. కానీ
కానీ అది జరగలేదు కదా. దానివల్ల ఇప్పుడు జూహీని చూసి వాడికి అంత సంతోషంగా ఉంటుంది. ఈ అమ్మాయిని పెట్టే ఆ మార్కస్ మీద పగ తీర్చుకుంటా అని చెప్పి ఇప్పుడు షిన్యా దగ్గర నీకోసం ఆ మార్కస్ ని చంగ్యున్ని నేనే చంపుతాను అని చెప్తుంటాడు. అప్పుడు షిన్యా వాళ్ళు మాత్రమే కాదురా, నీకు నా చేతిలోనే రా చావు అన్నట్లు చూస్తుంటుంది. ఇంకా ఇంకో పక్క లీని చూపిస్తారు. ఇప్పుడే వాడు హీరోయిన్ ఊరికి వస్తాడు. ఆ దోపిడి దొంగలు హీరోయిన్ ఊర్లో ఉన్న చాలా మందిని చంపేసింటారు కదా. 500 మందికి పైగా చనిపోయారంట. చాలా మందికి గాయాలు అయింటుంది. 100 మందికి పైగా ఇల్లు లేకుండా కష్టపడుతున్నారు అని అక్కడ ఉన్న ఒక సోల్జర్ వచ్చి లీ దగ్గర చెప్తుంటాడు. లీకి అదంతా విని చాలానే బాధగా ఉంటుంది. ఇల్లు లేని వాళ్ళకంతా వెంటనే స్టే చేయడానికి ఏర్పాట్లు చేయండి, అలానే దెబ్బలు తగిలిన వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ కైనా అన్ని అరేంజ్మెంట్స్ ని చేయండి అంటాడు. ఆ టైం ఇంకొక సోల్జర్ వచ్చి హీరోయిన్ ఎక్కడ ఉంది అన్న ఇన్ఫర్మేషన్ ని చెప్తాడు. లీనే హీరోయిన్ ఎక్కడ ఉంది అని కనుక్కోమని అంటాడు. ఇంకా అలానే హీరోయిన్ ని చూపిస్తారు. ఫైనల్లీ హీరోయిన్ మేల్కుంటుంది. కానీ ఇప్పుడు హీరోయిన్ కి తను ఎక్కడ ఉంది ఏంటి అని ఏం అర్థం కావడం లేదు. బయట హీరో మనుషులు ఇద్దరు నిలబడి మాట్లాడుతుంటారు. వాళ్ళని చూసిన హీరోయిన్ వాళ్ళు దోపిడి దొంగలేమో అని వాళ్ళని అటాక్ చేద్దామని వెళ్తుంది. కానీ అంతలో అక్కడికి ఆ అవ్వ రాగా హీరోయిన్ కూడా సైలెంట్ గా పనుకునేస్తుంది. ఇప్పుడు ఆ అవ్వ కూడా హీరోయిన్ చెయ్యిని పట్టుకొని పల్స్ అంతా చెక్ చేసి ఫీవర్ తగ్గిపోయింది, ఇప్పుడే ఈ అమ్మాయి నార్మల్ గా ఉంది అని చెప్తుంటారు. హీరోయిన్ కూడా పైకి లేచి మీరైనా నన్ను కాపాడింది అని అడుగుతుంది. ఆ అవ్వ కూడా నువ్వు ఆ దోపిడి దొంగల దగ్గర తగులుకొని ఉన్నావు, నీ ఒళ్ళంతా అన్ని గాయాలు ఉనింది, నీ హస్బెండ్ చాలానే మంచోడు, అతని వల్లనే నువ్వు ఇప్పుడు ప్రాణాలతో ఉన్నావు అంటారు. కానీ హీరోయిన్ కి హీరోనే తనని కాపాడింది అని అసలు తెలీదు కదా. సో ఆ దొంగల గురించే ఆ అవ్వ చెప్తున్నారు అని అనుకుని అతను నా హస్బెండ్ అంతా కాదు, వాళ్ళందరూ చాలానే చెడ్డవాళ్ళు అంటుంది. ఆ మాట విని అవ్వ భయపడిపోతారు. ఇప్పుడు ఏం చేసేది అని అడగ్గా హీరోయిన్ మీరేం భయపడకండి, మిమ్మల్ని ఎలా అయినా ఇక్కడి నుండి నేను పిలుచుకుని వెళ్ళిపోతాను అని చెప్తుంటుంది. ఇప్పుడు కాసేపట్లోనే లోపల ఉన్న అవ్వ కాపాడండి కాపాడండి అని అరిచే సౌండ్ బయట ఉన్న హీరో మనుషులకి వినిపిస్తుంది. హీరో మనుషులు కూడా రూమ్ లోపలికి వెళ్ళి చూస్తారు. చూస్తే రూమ్ లోపల అవ్వ హీరోయిన్ ఇద్దరు ఉండరు. విండో ఓపెన్ లో ఉంటుంది. అయితే విండో ద్వారా వెళ్ళిపోయారా అని చెప్పి ఇప్పుడు వీళ్ళిద్దరూ హీరోయిన్ ని అవ్వని వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. కానీ చూస్తే హీరోయిన్ అవ్వ ఇద్దరు లోపలనే దాక్కుంటారు. వాళ్ళిద్దరిని అక్కడి నుండి వెళ్ళిపోయేలా చెయ్యాలి అనే హీరోయిన్ ఇలా ప్లాన్ చేసి ఇప్పుడు హీరోయిన్ అవ్వని ఎత్తుకొని బయట వచ్చేస్తుంది. అప్పుడు అటుపక్కగా గుర్రం మీద చాలా మంది వస్తున్నట్లు సౌండ్ వినిపించడంతో అవ్వని ఎవరూ చూడనట్లు ఒక ప్లేస్ లో కూర్చోపెట్టి మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఎవరు అని చూస్తాను, వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ అఫీషియల్స్ అయితే వచ్చి మిమ్మల్ని పిలుచుకుని వెళ్తాను అని చెప్పి హీరోయిన్ వెళ్ళి చూస్తుంది. చూస్తే లీనే వాడి మనుషులతో కింద వస్తుంటాడు. హీరోయిన్ కోసమే వస్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ కూడా లీని చూసేస్తుంది. కానీ హీరోయిన్ ఇప్పుడు ఒక కొండ పైన ఉంటుంది. సో ఇప్పుడు అక్కడి నుండి లీని అర్చి అర్చి పిలుస్తుంటుంది. అప్పుడు హీరో హీరోయిన్ కోసం ఒక గ్లౌస్ ఇచ్చింటాడు కదా, ఇప్పుడు ఆ గ్లౌస్ తెలియకుండా కింద పడిపోతుంది. అది ఆ కొండకి ఎడ్జ్ లో పడి కింద పడిపోయేలా ఉంటుంది. వెంటనే హీరోయిన్ దాన్ని తీసుకుందామని తీసుకుంటున్నప్పుడు అంతే హీరోయిన్ కి కాళ్ళు స్లిప్ అయి కింద పడిపోతుంది. కానీ జస్ట్ మిస్ లో ఒక రాయిని పట్టుకొని ఆ బ్యాలెన్స్ తో అలానే వేలాడుతుంటుంది. అప్పుడు అక్కడికి మాస్క్ వేసుకున్న ఒకడు వచ్చి హీరోయిన్ కింద పడినట్లు పట్టుకొని కాపాడిస్తాడు. అది ఎవరో అని మీకే తెలిసింటుంది, మన హీరోనే. కానీ హీరోయిన్ కనిపెట్టలేకపోతుంది అది హీరోనే అని. ఏమంటే హీరో వాడి వాయిస్ ని చేంజ్ చేసి మాట్లాడుతుంటాడు. అందుకే ఇప్పుడు హీరో కాస్త మిస్ అయినా కింద పడిపోయింటావు, ఆ గ్లౌస్ అంత ముఖ్యమా ఏంటి, అలా ఎవరు నీకు ఆ గ్లౌస్ ని ఇచ్చింది అని అడగ్గా హీరోయిన్ కూడా అది నా ఫ్రెండ్ ఇచ్చింది అని చెప్తుంది. వాడు ఎవరైనా ఫ్రెండ్ ఇచ్చిన ఒక వస్తువు కోసం ఇంత రిస్క్ చేస్తారా ఏంటి అని అడగ్గా హీరోయిన్ అదంతా నీకు అనవసరం, నన్ను చంపాలనుకుంటే చంపుకో అని చెప్పి ఇప్పుడు అక్కడ ఉన్న మంచుని తీసి హీరో మీదనే వేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో కావాలనే హీరోయిన్ కి వాడి ఫేస్ ని చూపించాడు. ఇంకా లీ రావడం హీరో చూసింటాడు. సో హీరోయిన్ ఇక సేఫ్ గా ఉంటుంది అని చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ లీని పిలిచింటుంది కదా, లీకి కూడా వినిపించుంటుంది. సో లీ పైకి వస్తాడు. లీని చూసిన తరువాతనే హీరోయిన్ కి ప్రశాంతంగా ఉంటుంది. లీ దగ్గరకు వెళ్ళి నేను ఒక అవ్వ దుండగుల దగ్గర నుండి తప్పించుకొని వచ్చాము, ఆ అవ్వకి కళ్ళు కనిపించదు, అక్కడ ఒక ప్లేస్ లో దాంకుని ఉన్నారు అని చెప్పగా లీ మనుషులు వెంటనే ఆ అవ్వని పిలుచుకుని రావడానికి వెళ్తారు. ఇంకా అప్పుడే లీ చూస్తాడు హీరోయిన్ ఒళ్ళంతా గాయాలు కదా. సో వాడు బెదిరిపోయి అడుగుతుంటాడు ఏమైంది అని. కానీ హీరోయిన్ ఇదంతా వదులు, మా ఊర్లో అందరూ సేఫ్ గా ఉన్నారా అని అడుగుతుంది. ఆ మాట విని లీ ఏం చెప్పలేకపోతాడు. హీరోయిన్ ని వాళ్ళ ఊరికి పిలుచుకుని వెళ్తాడు. చూస్తే అంతమంది చనిపోయి ఉంటారు. అంతే హీరోయిన్ వాళ్ళందరినీ చూసి అంతలా ఏడుస్తుంది. జడ్జి కూతురు ఇంకా కానిస్టేబుల్ వాంగ్ అని ఆ ఊర్లో ఉన్న చాలా మంది చనిపోయింటారు. వాళ్ళందరినీ చూసి హీరోయిన్ తట్టుకోలేకపోతుంది, అంతలా ఏడుస్తుంటుంది. ఇలా
వాళ్ళందరినీ చూసి ఏడుస్తున్నప్పుడు అక్కడ ఒక చెయ్యి మాత్రం కనిపిస్తుంది. మా ఆంటీ ఒక సిల్వర్ బ్రేస్లెట్ వేసుకుంటారు కదా, సేమ్ ఆ బ్రేస్లెటే ఆ చేతికి ఉంటుంది. అయితే మా ఆంటీ కూడా చనిపోయారా అని చెప్పి అంతలా ఏడుస్తుంటుంది. కానీ చూస్తే మా ఆంటీ చనిపోయిండరు. ఆ సీక్రెట్ రూమ్ లో మా ఆంటీతో పాటు ఉన్న ఎవరు చనిపోయిండరు. ఇప్పుడు వాళ్ళందరినీ చూసిన తరువాతనే హీరోయిన్ కి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్న అందరినీ చూస్తుంది, కానీ వాళ్ళల్లో జూహీ లేదు. హీరోయిన్ కూడా జూహీ అని అడుగుతుంది. అప్పుడే మా ఆంటీ కూడా ఇలా జూహీ కనిపించడం లేదు మా అని చెప్తారు. అంతే, హీరోయిన్ కి జూహీనే కదా లోకం. ఇప్పుడు తను కనిపించడం లేదు అని తెలిసి అలానే కళ్ళు తిరిగి పడిపోతుంది. అలానే జూహీని చూపిస్తారు. జూహీ ఆ యువాన్ తో కదా ఉంది. ఇంకా అక్కడే షిన్యా కూడా ఉంటుంది. జూహీ అయితే ఏడుస్తూ కూర్చోంటుంది. కానీ జూహీ ఇలా ఏడుస్తుంటే ఆ యువాన్ కి ఇరిటేటింగ్ గా ఉన్నట్లుంది. దానివల్ల జూహీ దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు నువ్వు ఏడవడం ఆపలేదు అనుకో, నిన్ను ఆ నీళ్ళలో వేసిస్తా అని జూహీని బెదిరిస్తుంటాడు. ఇంకా వీడు దున్నపోతులా ఉన్నా కూడా చిన్న పాప జూహీ దగ్గర బాటిల్ ని ఇచ్చి నీళ్లు పట్టుకొనిరా అని చెప్తాడు. జూహీ కూడా వెళ్ళి ఆ బాటిల్లో నీళ్ళని ఫిల్ చేస్తుంటుంది. అప్పుడు ఆ పిచ్చోడు ఒక పాముని పట్టుకుని వచ్చి జూహీని భయపెట్టిస్తుంటాడు. పాపం జూహీ దాన్ని చూసి అంతలా భయపడి పరిగెత్తుతుంటుంది. అంతే, వాడు అలా చేయడం చూసి షిన్యా వాడిని ఒకే ఒక తన్ను తంటుంది. నీకు కొంచెం కూడా సిగ్గు లేదా? ఇలా చిన్న అమ్మాయిని భయపెట్టిస్తున్నావు. నీకు అంత ధైర్యం ఉంటే ఆ మార్కస్ దగ్గరకు వెళ్ళి ఫైట్ చేయి అని అరుస్తుంది. వాడు పైకి లేచి, నేను ఊరికి ఆట పట్టించా అంతే అంటాడు. కానీ జూహీకి ఆల్రెడీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా, ఇప్పుడు సడన్ గా అలా భయపెట్టడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. బ్రీత్ చేయలేక చాలా కష్టపడుతుంటుంది. అప్పుడు షిన్యాని జూహీ చేయిని పట్టుకొని, నువ్వేం భయపడకు, చిన్నప్పుడు నాకు ఇలానే ఉన్నింది అని చెప్పి ఏమో చేసి జూహీని నార్మల్ చేసేస్తుంది. అదంతా చూసిన ఆ యువాన్, ఆ మార్కస్ కి ఎలా ఇలాంటి వ్యాధి ఉన్న అమ్మాయి పుట్టింది అని జూహీకి నీళ్లు తాగడానికి ఇచ్చి, ఇక్కడి నుండి వెళ్లే వరకు ఆ అమ్మాయిని నువ్వే చూసుకో అన్నట్లు చెప్పేసి వెళ్తుంటాడు. ఇంకా అలానే ఆ క్యూమిన్ ని చూపిస్తారు. వాడి దగ్గరనే కదా ఇప్పుడు యూ తగులుకోంది. సో ఇప్పుడు కాస్ట్లీ అయిన డ్రెస్ ఇంకా నగలు అని తీసుకుని వచ్చి యూకి ఇచ్చి వేసుకోమని టార్చర్ చేస్తుంటాడు. కానీ యూ వేసుకోనంటుంది. అన్నం కూడా తినకుండా కూర్చోంటుంది. దానివల్ల ఇప్పుడు ఆ క్యూమిన్ ఏం చేస్తాడు, నీకు ఈ డ్రెస్ నచ్చలేదా ఏంటి, అయితే ఈ డ్రెస్ ని కుట్టిన వాళ్ళ చెయ్యిని నరికేయండి అని చెప్తుంటాడు. అలానే వాడు ఇచ్చిన నగలు వేసుకోలేదు అని ఈ నగలు చేసిన వాళ్ళ కళ్ళుని పీకేయండి అంటాడు. తినలేదు అని కుక్ చేసిన వాళ్ళ నాలుకని నరికేయండి అని చెప్తుంటాడు. అదంతా విని టెన్షన్ అయి, చాలు ఇక ఆపు, నువ్వు ఇంత మోసమైన వాడిగా ఉంటావు అని తెలిసింటే ఆ రోజు నేను నిన్ని కాపాడకుండానే ఉన్నింటాను అంటుంది. అదంతా విని వాడు యూ దగ్గరకు వెళ్ళి, నన్ను చూస్తుంటే నీకు అంత మోసమైన వాడిగా అనిపిస్తుందా ఏంటి, అయితే ఎందుకు నేను ఏం చెప్పినా వినడం లేదు, నీ వల్లనే ఇక్కడ ఉన్న అందరూ చావబోతున్నారు అంటాడు. అప్పుడు యూ, నువ్వు ఇలా అంతా చేయడం వల్ల నేను నీకు భయపడి నువ్వు చెప్పడం అంతా నేను వింటాను అని నువ్వు అనుకుంటున్నావా ఏంటి, అది జన్మలో జరగదు. ఈ ఇన్నోసెంట్ అయిన వాళ్ళని చంపడానికి బదులుగా నువ్వు నన్ను చంపేసే అంటుంది. అదంతా విన్న క్యూమిన్ వెంటనే బోయాన్ని రప్పించి, నువ్వు వేరే వాళ్ళ ప్రాణాల గురించి అంతా పట్టించుకోవు, కానీ వీడి ప్రాణాల గురించి కూడా పట్టించుకోవా ఏంటి, లేదు కదా, సో నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్లు చెయ్యలేదు అంటే వీని చంపేస్తాను అంటాడు. కానీ అప్పుడు కూడా యూ, వాణ్ణి చంపబోతున్నావా, చంపుకో, ఎంత ఉన్నవాడు నీ కొడుకే కదా, ఫస్ట్ వీడు పుట్టిండనే కూడదు, దానివల్ల ఫస్ట్ వీడిని చంపేసే ఆ తరువాత నన్ను చంపేసే అంటుంది. అప్పుడు ఆ క్యూమిన్, వీడు నా కొడుకు అని నేను చంపను అని అనుకుంటున్నావా ఏంటి, వీడు చనిపోవాలి అని నేను ఆశపడుతున్నా అని చెప్పి బోయాన్ గొంతుని పట్టుకొని కోసేలా వెళ్తాడు. అంతే, ఇంక తరువాత యూ తట్టుకోలేకపోతుంది. ఏడుస్తూ, లేదు వాణ్ణి ఏం చెయ్యకు, వదిలేసే అని చెప్పి అక్కడ ఉన్న డ్రెస్ ఇంకా నగలంతా తీసివేసుకొని అన్నంని తీసి తింటుంటుంది. యూ ఇలా అంతా చేసిన తరువాతనే ఆ సైకోకి ప్రశాంతంగా ఉంటుంది. యూని బోయాన్ని హక్ చేసుకుని, ఫైనలీ మనం ఒక ఫ్యామిలీగా అయిపోయామంటాడు. ఈ సైకో దగ్గర నుండి యూ బోయాన్ ఎలా తప్పించుకుంటారో ఏమో. ఇంకా ఇక్కడ అలానే కట్ చేసి హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ శ్మశానం దగ్గరకు వెళ్ళి చనిపోయిన అందరినీ పూడ్చిపెట్టింటారు కదా, అక్కడికి వెళ్ళి పూడ్చిన ప్లేస్ లో అంతా నేమ్ బోర్డ్ ని పెట్టి సుత్తితో కొట్టుంటుంది. ఈ విషయం లీకి తెలిసి ఆ ప్లేస్ కి వస్తాడు. ఇప్పుడు లీ హీరోయిన్ ని స్టాప్ చేసి, నీకే హెల్త్ బాగాలేదు, ఇందులో ఇదంతా ఎందుకు నువ్వు చేస్తున్నావు, ఇదంతా గవర్నమెంట్ లో నుండి వచ్చి చూసుకుంటారు అని చెప్తాడు. కానీ హీరోయిన్ చాలానే బాధలో ఉంటుంది. అక్కడ పూడ్చిపెట్టిన వాళ్ళందరినీ చూపించి, ఈ పక్కింటి ఆంటీ ఉన్నారే, ఈమె హస్బెండ్ ఇంకా కొడుకు ఇద్దరు యుద్ధంలో చనిపోయారు, ఈ ఆంటీ కంటూ ఉన్నది ఒక మనవడు మాత్రమే, వాడొచ్చి అవ్వ ఎక్కడా అని అడుగుతాడు కదా, వాడి దగ్గర ఏం చెప్పేది, కానిస్టేబుల్ వాంగ్ చాలానే న్యాయమైన ఒక మనిషి, నాకు ఒక అన్నలా చాలా విషయాల్లో హెల్ప్ చేశాడు, ఇంకా యూ రెస్టారెంట్ లో పనిచేసి
ఈ లీ అంకుల్ మా నాన్నకి ఫ్రెండ్. మా నాన్న చనిపోయిన తరువాత నాకు ఇంకొక నాన్నలా ఉన్నాడు. లీ అంకుల్ వాళ్ళ నాన్నకి 80 సంవత్సరాలు అవుతుంది. అతని దగ్గరకు వెళ్ళి మీ కొడుకు చనిపోయాడు అని ఎలా చెప్పేది అని హీరోయిన్ అంతలా ఏడుస్తూ చెప్తుంటుంది. లీకి హీరోయిన్ ని ఎలా ఓదార్చడం అనే తెలియడం లేదు. నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ నీకే హెల్త్ బాలేదు, దయచేసి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకో అంటాడు. కానీ హీరోయిన్ వెళ్ళనంటుంది. నేను ఎలా రెస్ట్ తీసుకోగలను? కళ్ళు మూస్తేనే నాకు వీళ్ళందరూ గుర్తొస్తున్నారు. అన్నింటికన్నా నేను నా చెల్లిని పోగొట్టుకున్నాను అని చెప్పి అప్పుడే కూర్చొని అంతలా ఏడుస్తుంది. అప్పుడు లీ జూహీ అక్కడ ఉందని వెతకమని నేను నా మనుషుల్ని పంపించాను. వాళ్ళు ఖచ్చితంగా జూహీని కనిపెట్టి తీసుకొని వస్తారు అంటాడు. అప్పుడు ఏడుస్తున్న నా హీరోయిన్ సడన్ గా పైకి లేచి నాకిప్పుడు ఏడవడానికంత టైం లేదు, నేను వెంటనే జూహీని కనిపెట్టాలి అని చెప్పి ఇంటికి వెళ్ళి తన థింగ్స్ అన్నింటినీ తీసి ప్యాక్ చేసుకొని ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న యొక్క మెమోరియల్ బోర్డ్ ముందు కూర్చొని నేను జూహీని వెతుక్కుంటూ వెళ్తున్నా, మీరే నన్ను జూహీ ఉన్న ప్లేస్ కి పిలుచుకుని వెళ్ళాలి, అంతవరకు జూహీకి ఏం జరగకుండా మీరే చూసుకోవాలి అని చెప్పి హీరోయిన్ జూహీని వెతుక్కుంటూ వెళ్తుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.